తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశముని చంద్రశేఖర్. వెల్కమ్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల ఆకాంక్షలను అనుగుణంగా మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి మొదటి సంతకం చేయడం, డిఎస్సికి ముందు టెట్ కావాలని అభ్యర్థిస్తే వెంటనే నారా లోకేష్ గారు స్పందించి టెట్ జూలై 2న రిలీజ్ చేయడం జరిగింది. బట్ టెట్ జూలై 2న రిలీజ్ చేసి ఆగస్టు 5 నుండే ఎగ్జామ్స్ అనడంతో టెట్ టెన్షన్ మళ్ళీ రిపీట్ అయింది. స్టూడెంట్స్ టెన్షన్ గమనించిన ప్రభుత్వం మరోసారి వెంటనే డెసిషన్ తీసుకొని టెట్ ఎగ్జామ్కు, డిఎస్సి ఎగ్జామ్కు మధ్య గ్యాప్ 90 డేస్ ఉండేలా ప్లాన్ చేస్తూ టెట్ ఎగ్జామ్ న్యూ షెడ్యూల్ ఆగస్టు 5 నుండి అక్టోబర్ 3 నుండి 20 వరకు పెంచి డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుందని చెప్పవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో టెట్ న్యూ షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కోచింగ్ రాలేని విద్యార్థుల కొరకు మేము నిర్వహిస్తున్న ఆన్లైన్ టెట్ డిఎస్సి కోచింగ్ స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా టెట్ డిఎస్సి అప్డేటెడ్ సమాచారం కొరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. డియర్ స్టూడెంట్స్, ఏపీ టెట్ 2024 కొత్త షెడ్యూల్ని కనుక మనం గమనించినట్టయితే ఏపీ టెట్ నోటిఫికేషన్ జూలై 2వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. పరీక్ష ఫీజు చెల్లింపులకు చివరి తేదీ ఆగస్టు 3వ తారీఖున మెన్షన్ చేయడం జరిగింది. పరీక్ష ఫీజులు చెల్లింపులకి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్మెంట్కి చివరి తేదీ కూడా ఆగస్టు 3వ తారీఖున మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్ట్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మోడ్లో కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏపీ టెట్. ఆ యొక్క మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19th నుంచి గవర్నమెంట్ యొక్క ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఉంచడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఆ మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఆన్సర్స్ని ఏ విధంగా పెట్టాలనేది కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ అనేది సెప్టెంబర్ 22 నుంచి మరి అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద టెట్ ఎగ్జామినేషన్ దే కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 22nd. అండ్ ఆఫ్టర్ దట్ టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ జూలై 2వ తారీఖున రిలీజ్ చేసినప్పుడు ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మెన్షన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి విద్యార్థుల దగ్గర నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ద గవర్నమెంట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ద టెట్ ఎగ్జామ్ డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ 5th టు అక్టోబర్ 3rd. అంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 3 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇన్ ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుందో ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ ప్రైమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్
కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైమరీ కీనే మనం తెలుగులో ప్రాథమిక కీ అంటాము. ఈ యొక్క ప్రాథమిక కీ అనేది అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాథమిక కీలో అంటే ప్రైమరీ కీలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనం అబ్జెక్షన్ చెప్పడానికి డేట్ కూడా అక్టోబర్ 5వ తారీఖున ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 5వ తారీఖున మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆన్సర్ షీట్కి సంబంధించి ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా అక్టోబర్ 5వ తారీఖున గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ రిక్వెస్ట్లన్నిటిని కన్సిడర్ చేసుకొని ఫైనల్ కీ అనేది మళ్ళీ అక్టోబర్ 27వ తారీఖున ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బి అనౌన్స్. అక్టోబర్ 27వ తారీఖున ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ టెట్ రిజల్ట్స్ అనేవి నవంబర్ 2వ తారీఖున అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ రోజున టెట్ పేపర్ 1 అండ్ యాజ్ వెల్ as టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నిటికి సంబంధించినటువంటి టెట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కంప్లీట్గా 2 షిఫ్ట్ పర్ డే జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2:30 నుంచి 5 o'clock వరకు నిర్వహించడం జరుగుతుంది. దట్ మీన్స్ పర్ డే 2 సెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్కి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే బి అనే క్యాండిడేట్కి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జామ్ నిర్వహించి ఫైనల్గా రిజల్ట్ అనేది నవంబర్ 2వ తారీఖున అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈలోపు గవర్నమెంట్ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థులకు ముందే కొంత షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని ప్రతి విద్యార్థి కూడా ప్రిపరేషన్ కొనసాగించుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏపీ టెట్కి సంబంధించినటువంటి న్యూ షెడ్యూల్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 3వ తేదీ నుండి ఫీజు చెల్లింపులు ప్రారంభం కాగా జూలై 4 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అర్హత కలిగిన అభ్యర్థులు http.aptet.apcfss.in వెబ్సైట్లో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలియజేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఏపీ టెట్ దరఖాస్తులకు ఆగస్టు 3వ తేదీన తుది గడువుగా ప్రకటించారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు 750 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వేర్వేరుగా చెల్లించవలసి ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే పేపర్ 1A అంటే ఏంటి, పేపర్ 1B ఏంటి, పేపర్ 2A ఏంటి, పేపర్ 2B అని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము పేపర్ 1A కానీ పేపర్ 2A కానీ కంప్లీట్గా రెగ్యులర్ డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన విద్యార్థులందరూ కూడా రాయాల్సినటువంటి పేపర్లు. అండ్ అదేవిధంగా పేపర్ 1B కానీ పేపర్ 2B కానీ స్పెషల్ ఎడ్యుకేషన్, డిజేబుల్డ్ పర్సన్స్, డెఫ్ అండ్ డమ్కి సంబంధించిన స్పెషల్ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిమెంటరీ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళేమో పేపర్ 1B అండ్ బ్యాచిలర్ ఆఫ్ బీఈడి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు పేపర్ 2Bకి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ అటెంప్ట్ చేసి దాంట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది పేపర్ 1A కానీ పేపర్ 2A కానీ కంప్లీట్గా రెగ్యులర్ డిఎడ్ బిఎడ్ కోర్సులకు సంబంధించిన పేపర్స్, పేపర్ 1B కానీ పేపర్ 2B కానీ కంప్లీట్గా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్. వాటిని జాగ్రత్తగా గమనించండి. డియర్ స్టూడెంట్స్, మరి డిఎస్సిలో మనం విజేతగా నిలబడాలంటే ద టెట్ మార్క్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. దో స్టూడెంట్స్ హూ గాట్ మచ్ మోర్ మార్క్స్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్, గుడ్ స్కోర్, డెఫినెట్లీ దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డిఎస్సి. That's why every student should have to focus more and more on the TET examination. TET మార్కుల్ని చాలా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ మరి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పేపర్ 1 విద్యార్థులైతే 3వ తరగతి నుంచి 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదేవిధంగా పేపర్ 2కి సంబంధించిన విద్యార్థుల దగ్గర అయితే ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ యొక్క టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన సమాచారంతో పాటు దాని వెనకాల ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కూడా అంటే ఎవ్రీ చాప్టర్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. బయట ఎన్ని మెటీరియల్స్ ఉన్నా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసేటప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు థరోలీ ప్రాక్టీస్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. అండ్ టెట్లో ఖచ్చితంగా 110 మార్కులు పైన మీరు సాధిస్తేనే రాబోయే డిఎస్సిలో యు ఆర్ గోయింగ్ టు విన్. సో వాట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్
ప్లీజ్ ప్రాక్టీస్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. ప్రతి చాప్టర్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు టైం స్పెండ్ చేసే విధంగా కూడా గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ ఆల్మోస్ట్ 90 days టైం ఇచ్చింది కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డియర్ స్టూడెంట్స్, ఫ్రమ్ లాస్ట్ 20 years onwards we are giving coaching for TET, DSC, Gurukula, model schools, Group 1, 2, 3, 4, Sub-Inspector and Constable. We have been given almost 1 lakh people trained. Almost 10,000 people have been got selected as a DSC teachers and Gurukula teachers, model school teachers and Sub-Inspector and Constable, as well as Group 2, 3, 4. All competitive examinations లో we got state ranks. అటువంటి అద్భుతమైనటువంటి ర్యాంకుల్ని అందించినటువంటి మా యొక్క విద్యార్థులకి సరైనటువంటి గైడ్ లైన్స్ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి అందిస్తున్నటువంటి మన అవనిగడ్డ టాప్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ క్లాసెస్లో కూడా వారిని తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఆఫ్లైన్లో గత 20 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి క్లాసును అందిస్తున్నారో ఆ ఫ్యాకల్టీస్చే ఆన్లైన్లో క్లాసెస్ని తీసుకురావడం జరిగింది. మన యొక్క యాప్లో ఈ యొక్క లేటెస్ట్ సిలబస్కి సంబంధించిన డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, మ్యాథమెటిక్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీకి సంబంధించినటువంటి ఆల్ డిఎస్సి కోర్సెస్కి సంబంధించినటువంటి మరి కోర్సెస్ అన్నిటిని కూడా మన యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు ఎవరైతే కోచింగ్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చే తయారు చేయబడినటువంటి ఈ యొక్క క్లాసెస్ని మీరు అందరూ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్లాసెస్ని కూడా మీరు గమనించినట్టయితే అకార్డింగ్ టు లేటెస్ట్ సిలబస్ ప్రకారము క్లాసెస్ అన్నీ కూడా దీంట్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు లేటెస్ట్గా అడుగుతున్న క్వశ్చన్స్ని మీరు గమనించినట్టయితే మరి కేవలము డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అండ్ విచ్ ఈజ్ ట్రూ, విచ్ ఈజ్ ఫాల్స్, ఈ క్రింది వాణిలో సరి అయినదేది, ఈ క్రింది వాణిలో సరికానిదేది లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. పేపర్ ప్యాటర్న్ మారినప్పుడు మనం కూడా మన యొక్క ప్రిపరేషన్ ప్యాటర్న్ కూడా మారాలి. ఖచ్చితంగా ఫ్యాకల్టీ కూడా ద వే ఆఫ్ స్టైల్ ఆఫ్ లెక్చరింగ్ కూడా ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్కి అనుసంధానంగా మన యొక్క అవనిగడ్డ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీకు క్లాసెస్తో పాటు ప్రతి చాప్టర్ వెనకాల అంటే ప్రతి చాప్టర్ కంప్లీట్ కాగానే వెంటనే మరి ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఎనీ టైం మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లైనా వినొచ్చు. ఎగ్జామ్స్ కూడా మనం ఎన్నిసార్లైనా రాసుకోవడానికి అన్లిమిటెడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి ఆన్లైన్ క్లాసెస్తో పాటు మరి స్టడీ మెటీరియల్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మెటీరియల్ అనేది చాలామంది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ స్టడీ మెటీరియల్ కూడా మనకు అందుబాటులో ఉంది. లేటెస్ట్ సిలబస్ పాయింట్స్ అన్నీ యాడ్ చేస్తూ కొత్త మెటీరియల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే విద్యార్థులకి టెస్ట్ సిరీస్ రాద్దామన్న ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఆన్లైన్ క్లాసెస్తో పాటు స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ని కూడా మనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని చెప్పి మీరు టైప్ చేసినట్టయితే మరి లోగోతోని మనకి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరింత సమాచారం కొరకు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ 9000654713, 9063554713, 9063774713 ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మరింత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఫైనల్గా మరి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మంచి మెరిట్ మార్క్స్ సాధించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి గైడ్ లైన్స్ మరొక వీడియోలో మీ ముందుకు అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా టెట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్నెన్ని మార్కులు సబ్జెక్ట్స్ కేటాయించడం జరుగుతుంది, ఏ టాపిక్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలన్నిటిని కూడా మీకు కంప్లీట్గా ఆ వీడియోలో
వీడియోలో మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే కనుక రెగ్యులర్గా ఇటువంటి అప్డేటెడ్ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మేము అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫైనల్గా ఎవరైతే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క షెడ్యూల్ని ఆన్లైన్ క్లాసెస్ని కానీ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులైనా సరే సరైనటువంటి ప్లాన్ వేసుకొని సిలబస్ని దగ్గర పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే డెఫినెట్లీ ఈ యొక్క రాబోయే టెట్లో మీరు మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే టెట్లో మంచి మార్కులు గెయిన్ చేసుకుంటారో డెఫినెట్లీ మరి ఈ యొక్క డిఎస్సిలో కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ మీరు రాబోయే డిఎస్సిలో కానీ రాబోయే టెట్లో కానీ మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ the best to all of you. Thank you very much.